ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాకర్స్ క్లబ్ సభ్యులందరికీ కూడా నా నమస్కారాలు. నేను మీ పెదపెంకి శివప్రసాదరావు. 102 డిస్ట్రిక్ట్లో పార్వతీపురంలో క్లబ్ సెక్రటరీగా 4 సంవత్సరాలు, మరి క్లబ్ అధ్యక్షులుగా 2 సంవత్సరాలు, ఆ తర్వాత ఎలక్ట్ గవర్నర్గా ఒక్కొక్క సంవత్సరం, ఆ తర్వాత రీజనల్ కౌన్సిలర్గా 2 దఫాలు, ఆ తర్వాత మన వాకర్స్ ఇంటర్నేషనల్లో గొప్ప విషయమైనటువంటి ఒక డెమోక్రటిక్ వాల్యూ ఏంటంటే అందరం కూడా ఏకగ్రీవంగా ఎన్నికవడం ఒక పద్ధతి అయితే, ఒక ఏకగ్రీవం కాని పక్షంలో స్వేచ్ఛగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించేటువంటి ఒక పరిస్థితి మన వాకర్స్ ఇంటర్నేషనల్లో ఉంది. మరి గౌరవనీయులు దివంగతులు ఆల్వార్ దాస్ గారు పెట్టినటువంటి ఈ వాకర్స్ ఇంటర్నేషనల్లో మంచి సాంప్రదాయము మరి కొనసాగుతుంది. ఏరియా వైస్ ప్రెసిడెంట్కి నేను ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఒక్క ఓటుతో ఓడిపోయిన విషయం మీ అందరికీ తెలుసు. మరి ఆ ఎన్నికే నాకు ఒక ఆదర్శమయ్యింది. మరి వాకర్స్ ఇంటర్నేషనల్లోనే ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతున్నప్పుడు మరి భారతదేశంలో మనకి అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగ స్ఫూర్తిని నేను ఆదర్శంగా తీసుకొని నేను ఈరోజు విశాఖపట్నం నుండి లోక్సభకి రాబో ఎన్నికల్లో మరి పోటీ చేస్తున్నాను. ఆల్వార్ దాస్ గారు, సొంగరి ఆల్వార్ దాస్ గారు మొట్టమొదటిసారిగా అప్పుడు ఎమ్మెల్యేగాను మంత్రిగా కూడా పనిచేసి ఉన్నారు. మరి ఆ తర్వాత ఎవరు కూడా ఇంతవరకు అంటే ఎమ్మెల్యేగా కానీ ఎంపీగా కానీ పోటీ చేసేటువంటి పరిస్థితి నాకైతే తెలియదు. మరి ఇది ఒక అవకాశంగా వాకర్స్ అందరూ కూడా నాకు రాబో ఎన్నికల్లో నేను ఎంపీగా విశాఖపట్నం నుంచి పోటీ చేస్తున్నాను కావున వాకర్స్ అందరూ కూడా నన్ను దీవించమని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. నన్ను ఒక వాకర్గా దీవించమని కోరుతున్నాను. ఎందుకంటే మీరందరూ ఉన్నారనే ఒక ధైర్యంతో, ఒక భరోసాతో నేను ఎన్నికల్లోకి దిగాను. మరి వాకర్స్ తలుచుకుంటే ఎన్ని మంచి పనులు మనం చేయగలం. మనం ఎన్ని మంచి పనులు చేసాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో తెల్లవారి నడకకి వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా వాకర్స్ గురించి తెలుసు. ఈరోజు నేను ఎన్నికల్లో పోటీ చేస్తున్నానంటే దానికి కారణం మన వాకర్స్ క్లబ్బే. ఎందుకంటే ప్రజలకు సేవ చేసేటువంటి అనేక కార్యక్రమాలు, మొక్కలు నాటడం కానీ, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కానీ, పేదలకి సహాయం చేయడం కానీ, చదివించడం కానీ, పేద విద్యార్థులను చదివించడం కానీ, లేదా బాగా తెలివైన పిల్లలకి ప్రోత్సాహాలు ఇవ్వడం కానీ, ఒకటేమిటి మనము వాకర్స్ క్లబ్ నుండి ఎన్నో సేవా కార్యక్రమాలు మన రాష్ట్ర వ్యాప్తంగాను దేశవ్యాప్తంగాను చేస్తున్నాం. మరి ఆ వాకర్స్ క్లబ్లో నేను పుణికిపుచ్చుకున్నటువంటి ఈ భావాల్ని, ఈ సేవాభావాన్ని మీ అందరికీ కూడా ఒక విషయాన్ని చెప్పడానికి నేను గర్విస్తున్నాను. మరి వాకర్స్ ద్వారా నేను చేస్తున్న సేవా కార్యక్రమాలను గుర్తించి శివప్రసాద్ నన్ను అందరూ కూడా సేవాప్రసాద్ అని అంటుంటారు. మరి అంత మంచి పేరుని తెచ్చుకోవడానికి నాకు వేదిక వాకర్స్ క్లబ్ అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. మీ సభ్యుడిగా ఉంటూ మీకు సేవ చేసుకున్నటువంటి భాగ్యం ఒక వాకర్ క్లబ్ ప్రెసిడెంట్, ఒక వాకర్ క్లబ్ సెక్రటరీ, ఒక వాకర్స్ క్లబ్ గవర్నరు, ఒక వాకర్స్ క్లబ్ సభ్యుడు మీ అందరినీ కూడా, మీ వాకర్స్ అందరినీ కూడా నేను ప్రార్థిస్తున్నాను. నాకు అవకాశం ఇవ్వండి, నన్ను వెన్ను తట్టి ప్రోత్సహించండి పెద్దలారా, వాకర్స్ పెద్దలారా. మీ అందరినీ కూడా ప్రతి ఒక్కరిని పేరు పేరుని కూడా నేను కోరుకుంటున్నాను.